టీ20 వరల్డ్ కప్ విజేతలు భారత గడ్డపై అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన టీమిండియా ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించనుంది. టీ20 వరల్డ్ కప్ విజేతలు భారత గడ్డపై అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన టీమిండియా ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తం టీమిండియా కూడా ఈ రోజు మోదీతో భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది, ఆయన కలవనున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో 13 ఏళ్ల తర్వాత మళ్ళీ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి టీమిండియా ఉత్కంఠ చాలా రోజులుగా అక్కడ తుఫాన్ కారణంగా ఎయిర్పోర్ట్స్ మూసివేయడంతో కొన్ని రోజుల పాటు అక్కడే చిక్కుకున్నారు. ఈ నెల 29వ తేదీన టీమిండియా వరల్డ్ కప్ అంటే జూన్ 29న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత ఈ రోజు స్వదేశానికి చేరుకున్న పరిస్థితి. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వాళ్ళు ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టీమిండియా క్రికెటర్లు కలవబోతున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుంటారు. బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటాయి కాబట్టి సో సహజంగానే ముంబైలో ఈ రోజు ఒక రోడ్ షోని కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్లేయర్స్ అంతా కూడా వరల్డ్ కప్ తో కలిసి వరల్డ్ కప్ పట్టుకుని రోడ్ షో చేయబోతున్నారు ముంబైలో. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఒక సన్మాన సభను కూడా ఏర్పాటు చేశారు. టీమిండియా ప్లేయర్స్ ను బీసీసీఐ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎవరైతే ఉందో ఆ బోర్డు ఆధ్వర్యంలో వాళ్ళకు సన్మాన సభ కూడా జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే 13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచాము. అంటే 13 ఏళ్ల తర్వాత మళ్ళీ విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు 125 కోట్ల పారితోషికం కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒక సన్మాన సభ కూడా ఏర్పాటు చేశారు. ఇక దీంతో పాటు టీమిండియాకు సంబంధించి ఇప్పటికే రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. రవీంద్ర జడేజా కూడా, వీళ్ళంతా కూడా సీనియర్స్ కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేకంగా సన్మానించింది. ఏదైనప్పటికీ కూడా తుఫాన్ కారణంగా చిక్కున్న టీమిండియా ప్లేయర్స్ స్వదేశానికి అయితే చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.